హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ సిబ్లింగ్స్ అఫీషియల్. మేము ఆ రోజు ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము. కైలాసగిరి మార్నింగ్ వ్యూ ఎప్పుడు చూసిందని నైట్ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పైనుంచి వైజాగ్ నుంచి వస్తే వైజాగ్ ఒక రేంజ్లో ఉంది. మేము లోపలికి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసామో చూసేయండి. Hi guys, the end guys, Kailasgiri వచ్చాం guys. నేను డ్రైవర్ guys. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదైతే ట్రైన్, అక్కడ ఉన్న ట్రైన్ టికెట్ కాస్ట్ ఏమో 120 రూపీస్ పడుతుంది. ఇది మన ట్రైన్ లాగే నాన్ ఏసీ కోచ్, ఏసీ కోచ్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ అంతా నాన్ ఏసీ, బ్యాక్ సైడ్ అంతా ఏసీ కోచ్, పక్కనంతా టికెట్ కౌంటర్. ఇంకా అక్కడ స్నాక్స్ కూడా ఏమైనా తినాలనుకుంటే స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ రైట్ సైడ్లో ఉన్నదైతే థియేటర్ అంట. లోపల షోస్ వేస్తున్నారు, కార్టూన్ షోస్ ఏవో. అయితే వాళ్ళందరూ అడుగుతున్నారు షో అయిపోయిందా అని. ఇంకా లోపలికి వెళ్ళే కొలది చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎవరైనా నైట్ వ్యూ చూడకపోతే వెళ్ళి తప్పకుండా నైట్ వ్యూ ఎంజాయ్ చేసి రండి. ఇదైతే ట్రైన్ వ్యూ. బయట లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి ట్రైన్. ఈ రైట్ సైడ్ నుంచి ఇంకా లోపలికి వచ్చే కొద్ది మనకి బ్యాగ్స్, హ్యాట్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. అది కోకోనట్ షాప్. అక్కడ కోకోనట్ వాటర్ ఫ్రెష్గా ఉంది. ఇక్కడ మేము స్పెట్స్ తీసుకుందామని చూస్తున్నాము, కానీ ఏంటి బాగుంటే అది తీసుకుందామని చూసాం. కానీ మా అన్నయ్య పెట్టుకొని చూశాడు కానీ కొనుక్కోలేదు. ఇంకా తర్వాత బ్యాగ్స్ ఉన్నాయి, టెడ్డీ బేర్స్ ఉన్నాయి, హ్యాట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మేము ఏది తీసుకోలేదు, జస్ట్ చూసి ఇంకా పెట్టేసి వచ్చేసాము. guys. గైస్ ఇక్కడైతే మనము క్యాప్ చూస్తున్నాము. అక్కడైతే తీసుకుందాం అనుకుంటే స్పెట్స్ మనకు అంతగా సెట్ అవ్వలేదు, అందుకోసమని ఇక్కడ క్యాప్ చూడడానికని వచ్చాము. క్యాప్ అయితే తీసుకున్నాము. క్యాప్ తీసుకున్న దగ్గర మా అన్నయ్య బేరమాడుతున్నాడు, 20 రూపీస్కి రాదా, 50 రూపీస్కి రాదా అని. ఆడేమో అలా చూస్తున్నాడు, జగదంబాలో తీసుకో ఇక్కడ కాదు అనేసి. మేము జస్ట్ ప్రాంక్ చేసాం, చిన్న ప్రాంక్. One, 2, 3, go. 5, 6, 7 start. Go action. అది తలపది. ఎంతది రేట్ చెప్పనా? 20 రూపీస్కి రాదా? 20 రూపీస్ జగదంబలో దొరుకుతుందేమో కట్ అయితే. జగదాంబలో అటు దొరుకుతుంది అట్లా ట్రై చేయి. ఇంకా మేమైతే క్యాబ్ తీసుకొని పైకి వచ్చేసాం గాయస్. పైకి వచ్చేసాక ఇంకా అక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది. మనీ వేస్ట్ తప్ప ఏముండదు, కానీ అన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి, ట్రై చేయాలి అన్నీ కూడానా. ఇంకా పైకి వెళ్ళాక మేము కొంత ఫోటోషూట్ చేసుకొని అప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసాము. కొన్ని పిక్స్ తీసుకున్నాము. నైట్ టైం అయినా లైటింగ్ లేకపోయినా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా అన్నయ్య వాళ్ళు మేమున కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ కాసేపు
అలాగా నించోనే మాట్లాడుకొని ఇంకా అటువైపు నుంచి మేము ట్రాక్ వైపుకి వచ్చేసాము వ్యూ చూడడానికి. ఇంకా అప్పటికే మాకు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. ఆల్మోస్ట్ 9 అయిపోయింది మాకు అప్పుడే టైం. ఇంకా అది 8:30 వరకు అన్నారు. ఇంకా 9తో మేము ఇంకా వచ్చేసాము ఇంటికి. ఇంకా నైట్ వ్యూ చూడడానికి కానీ ఇంకా ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయాము. వ్యూ మొత్తం చూసాక వైజాగ్ చాలా బాగుంది. ఈ వీడియోలో మీరు ఎవరైనా ఇక్కడ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు ఎక్కడైనా కనిపించినట్టయితే. Our guest, we have to respect them. Okay. ఇంకా అక్కడి నుంచి మేము అమ్యూజ్మెంట్ పార్క్కి వచ్చాము. అమ్యూజ్మెంట్ పార్క్ అంట అది. అక్కడ మేము అతనికి నా చున్నీ తీసి అతను మెడలో వేసాను. ఇంకా రియల్ మనిషిలాగే ఉన్నారు అక్కడ నించుంటే. మేము అంటే వెల్కమ్ చెప్తున్నట్టు అక్కడ ఉంటే ఇంకా రియల్ మనిషి అనుకున్నాను దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మా అన్నయ్య నేను అక్కడ మెడలో చున్నీ వేసి ఫొటోస్ తీసుకున్నాము. అవి అక్కడ మా అన్నయ్య అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. ప్రశాంతంగా ఉందిరా బాబు. ఏముంది కదా మన వైజాగ్ అంటేనే అంతే, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ కూర్చొని మేము ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అక్కడే కూర్చున్నాము. చాలా బాగుంది. అప్పుడే ఇంకా ట్రైన్ కూడా మా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. ఆ ట్రైన్ వ్యూ కూడా మేము మళ్ళీ తీసాము. మనకి అక్కడ చూడండి వ్యూలో గాదిరాజు ప్యాలెస్ కూడా కనబడుతుంది. చాలా బాగుంది. అటువైపు అంతా బీచ్, ఇటువైపు అంతా సిటీ వ్యూ. చెల్లి ఎజే అదిలా గైస్ మేము ఇంకా కైలాసగిరి నుంచి వచ్చాక ఐబాగాకి వచ్చి ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంకా తినేసి ఇంకా ఆ డేని ఎండ్ చేసాము. ఇంకా మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయ్యింది. హలో ఎవ్రీవన్, మా వ్లాగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైజాగ్ సిప్లింగ్స్ అఫీషియల్.